నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. టారిఫ్ వార్ అంటూ ఇండియాపై కారాలు మిరియాలు నూరుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పని చేసేశాడు. ఇప్పటికే 25% టారిఫ్ విధించిన అగ్రరాజ్యాధిపతి మరో 25% ఈ 27 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించారు. దీంతో ఆసియాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా భారత్పైనే అత్యధిక సుంకాల భారం మోపినట్లయింది. ఈ పరిస్థితుల్లో మనకు చీకట్లో చిరుదీపంలా మిణుకుమిణుకుమంటున్న ఆశ ట్రాక్ 2 అది కూడా ఎంత మేర ఫలితం ఇస్తుందో చెప్పలేని, అప్పటి వరకు 50% భారం మోయక తప్పని సంకట స్థితి. మరి ఇప్పుడు భారత్ ముందున్న మార్గాలు ఏమిటి? ఇదే పరిణామాలపై భారత పీఎంఓ కూడా అప్రమత్తమైంది, కీలక సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు ప్రధాని మోదీ జపాన్, చైనా పర్యటనకు సమయం దగ్గర పడుతోంది. ఇంతకీ ట్రంప్ టారిఫ్ల ప్రభావం ఏ రంగాలపై ఎలా పడబోతోంది? బయటపడే అవకాశాలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నారు పొట్లూరి భాస్కర్ రావు గారు, ఏపీ పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు, విజయవాడ నుంచి ప్రొఫెసర్ పిఎస్ సుబ్బారావు గారు, అంతర్జాతీయ వాణిజ్య న్యాయ నిపుణులు, హైదరాబాద్ నల్సార్ నుంచి, అలాగే డాక్టర్ రాధా రఘురామ పాత్రుని, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశాఖపట్నం నుంచి. ముందుగా భాస్కర్ రావు గారు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియాపై ప్రకటించిన టారిఫ్ వార్ ఇప్పుడు 50% చేరింది. ఈ ప్రభావం దేశీయ పరిశ్రమలపై ఎలా పడబోతోంది? ముందుగా నా కో ప్యానలిస్ట్ సుబ్బారావు గారికి, రాధిక గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఇది పారిశ్రామిక రంగానికి ఒక పెద్ద విపత్కర పరిణామం. చాలా క్లిష్టతర పరిస్థితులు రాబోతున్నాయని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆగస్టు 7 నుంచి 25% టారిఫ్ విధించినప్పుడే చాలా ఇంపార్టెంట్ సెక్టార్స్, ఎంప్లాయ్మెంట్ జనరేటెడ్ సెక్టార్స్ ఎక్కువగా ఇంపాక్ట్ అవుతా ఉన్నాయి. మన రాష్ట్రం కనుక చూస్తే ఒక ఆక్వా ఇండస్ట్రీ కానీ, టెక్స్టైల్స్ కానీ, అట్లాగే ఈ ఆటో కాంపోనెంట్స్కి సంబంధించినవి కానీ, లెదర్ ఇండస్ట్రీ కానీ, ఇట్లా వేరియస్, అట్లాగే అగ్రో కమోడిటీస్, రైస్ ఎక్స్పోర్ట్స్ కానీ, ఇట్లాంటి మేజర్ ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ సెక్టార్స్ మన రాష్ట్రం నుంచి ఎక్కువగా ఎగుమతులు చేస్తూ ఉన్నాయి. ఈ రేపటి నుంచి కనుక మిగతా 25% ఇంకా ఆప్షన్ లేదు, తప్పకుండా రేపటి నుంచి అది అమలు చేస్తారని అనుకుంటున్నాను. అంటే దాదాపుగా 50% తారీఫ్స్ అన్నప్పుడు మనం కనుక చూస్తే మన దేశ ఎగుమతులు మొత్తం $485 బిలియన్, దాదాపు $87 బిలియన్, అంటే 1/5 ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ ఈ యుఎస్కే ఎక్స్పోర్ట్ అవుతా ఉన్నాయి. ఈ యుఎస్ ఎక్స్పోర్ట్ దాంట్లో కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బల్క్ డ్రగ్స్ కానీ, అలాగే ఆటో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, అట్లాంటి కొన్ని రంగాలకి ఎగ్జామ్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ టారిఫ్స్ నుంచి. ఆ ఎగ్జామ్షన్స్ పోగా దాదాపు 55%, అంటే ఈ $85 బిలియన్ 55%, దాదాపు $47-48 బిలియన్ ఎక్స్పోర్ట్స్ మీద దీని ఇంపాక్ట్ పడబోతూ ఉంది. మన రాష్ట్రం కనుక చూస్తే మనం ఆక్వా నుంచే దాదాపు 20,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ మన రాష్ట్రం నుంచి ఎగుమతి అవుతా ఉన్నాయి. ముఖ్యంగా ష్రింపు, అందులో మెజారిటీ ఎక్స్పోర్ట్స్ యూఎస్ఏకే వెళ్తూ ఉన్నాయి. మనకు అన్ఫార్చునేట్గా ఏమైందంటే మన రాష్ట్రం నుంచి కానీ, మన దేశం నుంచి ఎగుమతుల్లో ఎక్కువగా కాంపిటేటివ్ కంట్రీస్ ఉన్నాయి ప్రతి ఎగుమతిలోనూ. మనకి ఒక ష్రింపే తీసుకుంటే యుకేడార్ అనే కంట్రీ మనకి మేజర్ కాంపిటీటర్గా ఎప్పటి నుంచో వస్తూ ఉంది. సో వాళ్ళకేమో 10% టారిఫ్, మనకి 50% టారిఫ్ అన్నప్పుడు మన ఎక్స్పోర్ట్స్ కంప్లీట్గా అన్వైబుల్ అయిపోతాయి. అలాగే టెక్స్టైల్ సెక్టార్స్ కనుక తీసుకుంటే టెక్స్టైల్స్ అండ్ ఎపరల్లో పాకిస్తాను, వియత్నాము, బంగ్లాదేశు, ఫిలిప్పైన్స్, ఇట్లాంటి దేశాలు మనకి కాంపిటీటర్స్గా ఉన్నాయి. సో వాటికి కూడా టారిఫ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. 19-20% రేంజ్లో టారిఫ్స్ విధించడం జరిగింది. సో ఈ ఇంపార్టెంట్ సెక్టార్స్ అన్నిటికీ సంబంధించి మన 50% టారిఫ్ అన్నప్పుడు ఒక ఎంటైర్ యుఎస్ టారిఫ్స్లో ఓన్లీ బ్రెజిల్ అండ్ ఇండియాకి మాత్రమే ఈ 50% టారిఫ్ అనేది విధించడం జరిగింది. సో దీని ప్రభావం గట్టిగా ఉండబోతుంది అనిపిస్తూ ఉంది. దీని మీద గవర్నమెంటు గట్టి చర్యలు తీసుకుని దీనికి సంబంధించిన కార్యాచరణ అనేది వెంటనే రూపొందించకపోతే నెక్స్ట్ 2-3 మంత్స్లో ఈ సెక్టార్స్ బాగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. మనం పేపర్లో చూస్తాం, ఆల్రెడీ జెమ్స్ అండ్ జ్యువెలరీలో సూరత్లో దాదాపు 1 lakh అన్ఎంప్లాయ్మెంటు జరగడం జరిగిందని చెప్తా ఉన్నారు. అట్లాగే ఈ ప్రతి సెక్టార్లోనూ ఇప్పుడు ఏంటంటే ప్రొడక్షన్ వచ్చిన దాన్ని వెంటనే వీళ్ళు ఈ 2-3 నెలల్లో మార్గం అనేది లేకపోవటం వలన ఏం చేయాలని చెప్పి ఈ వెంటనే స్టోరేజెస్ వీటికి సంబంధించి ప్రిజర్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి ప్రోడక్ట్స్ని వేర్ హౌస్లో కానీ ఇంకో రకంగా కానీ.
సో వర్కింగ్ క్యాపిటల్ లిమిట్స్ కూడా బాగా ఎక్కువ అవసరం పడతాయి. రకరకాల కార్యాచరణ మేమేం చెప్తా ఉన్నామంటే వెంటనే మనకి కొన్ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి జరిగినాయి. ఛాంబర్స్ తరపున మేము చాలా లెటర్స్ రాయడం జరిగింది. ముఖ్యంగా యూకే, ఆస్ట్రేలియా, ఇట్లాంటి జపాన్, వేరియస్ కంట్రీస్తో, యూఏఈ, ఇటన్నిటి కంట్రీస్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. ఓకే, దానికి సంబంధించి పూర్తి కార్యాచరణ ఇంకా రాలేదు. త్వరితగతంగా అట్లాంటివి కనుక జరిగితే మనకి వెసులుబాటు కొంత కలుగుతుంది. సుబ్బారావు గారు, ఆగస్టు 27 అర్ధరాత్రి అమలుకు ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది. ఇప్పుడు కనిపిస్తున్న ఆశాదీపం ట్రాక్ 2. ఆ దిశగా భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? నమస్తే అండి. ట్రాక్ 2 అనేది ఒక అనఫిషియల్ డైలాగ్ విత్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ బోత్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ నుంచి, అకాడమియా నుంచి, రిటైర్డ్ ఎంప్లాయీస్ నుంచి ఒక భారతదేశం తరఫున ఉన్న సాధక బాధకాలని రిప్రజెంట్ చేస్తూ ఒక అనఫిషియల్ గా డిస్కషన్ అనేది జరుగుతూ అఫీషియల్ మీటింగ్ జరిగేటప్పుడు వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. చాలా సమయాల్లో అంతర్జాతీయ రిలేషన్స్ లో డైరెక్ట్ గా కొన్ని చెప్పలేనప్పుడు ట్రాక్ 2 సిస్టమ్ దాకా అనఫిషియల్ పద్ధతిలో అక్కడ అఫీషియల్స్ కి మన దేశ పరిస్థితుల గురించి అర్థం చేసుకునే వారి ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం అవుతుంది. మీకు ఉదాహరణకి 1998లో న్యూక్లియర్ టెస్ట్ జరిగిన తర్వాత ఇండియా మీద చాలా రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది అమెరికా. ఆ టైంలో ట్రాక్ 2 ద్వారానే అసలు ఎందుకు జరిగింది, ఎందుకు చేయాల్సి వచ్చింది, దాని సాధక బాధకాలు ఏంటి, దాని వల్ల ఎఫెక్ట్ ఏంటి, మేము అని కొన్ని అష్యూరెన్స్లు ఇవ్వడం ద్వారా, కొంత డైలాగ్ ద్వారా దాన్ని అనేది ఆ తర్వాత అమెరికా తాలూకా యాటిట్యూడ్ ని మార్చడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ ట్రంప్ టారిఫ్ విషయంలో కూడా లాస్ట్ జనవరి నుంచి కూడా ట్రాక్ 2 ద్వారా కూడా డిస్కషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇందులో చాలా మంది అకాడమిషియన్స్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు. వీళ్ళంతా వాషింగ్టన్ లో ఇండియా తరఫున రిప్రజెంట్ చేస్తూ ఇండియన్ పాలసీలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక స్ట్రాటజిక్ వేలో, సపోజ్ మేలో జరిగిన కొన్ని డిస్కషన్స్ లో ఓకే మేము డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొంత కొంటాము, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ మీద కొంత ట్యాక్స్ తగ్గిస్తాము, కొంతవరకు అగ్రికల్చర్ ప్రొడక్ట్ అనేది తీసుకుంటాము అని ఒక కొంత ముందడుగు అనేది వేయడం జరిగింది ఇండియా అమెరికా ద్వైపాక్షిక చర్చల్లో ట్రాక్ 2 ద్వారానే అనఫిషియల్ గానే కూడా. అయితే తర్వాత కాలంలో ఏమైందంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ డిస్కషన్స్ ని పాజిటివ్ వైపు తీసుకెళ్లకుండా మీరెంత ట్యాక్స్ వేస్తున్నారు, మేమెంత ట్యాక్స్ వేస్తున్నాం, మీరెంత ఇంపోర్ట్ చేస్తున్నారు, మేమెంత ఇంపోర్ట్ చేస్తున్నాము అని ఒక రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళడం ద్వారా వాళ్ళు సడన్ గా ఈ 25% రేపటి నుంచి 50% అనేది ఇంపోజ్ చేయడం జరిగింది. ఇది ట్రాక్ 2 అనేది వరల్డ్ లో సపోజ్ ఇండియా అమెరికా తోటే గత 20-30 సంవత్సరాల్లో చాలా సార్లు ట్రాక్ 2 ద్వారా డిస్కషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇండియా తాలూకా ఆర్గ్యుమెంట్ ఏంటి, ఇప్పుడు ఈ పాలసీ వల్ల ఎఫెక్ట్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఒక అఫీషియల్స్ అనేవాళ్ళు ఫైనల్ డిస్కషన్ లో కూర్చునేటప్పుడు ఒక డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు లాస్ట్ 5-6 months లో 5-6 సార్లు సిట్టింగ్ లో కొంతవరకు సక్సెస్ అయ్యాము, కొంతవరకు అవ్వలేదు అని చెప్పొచ్చు ట్రాక్ 2 డిస్కషన్ అనేది. అయితే ఇంకా ఆశ అనేది ఉన్నది. ఎందుకంటే అన్అఫీషియల్ సోర్సెస్ ద్వారా క్లోజ్డ్ డోర్ లో కూడా యుఎస్ డెలిగేషన్, ట్రేడ్ డెలిగేషన్ ఇండియా వస్తుందని, ఇండియా రావచ్చు, డిస్కషన్ జరగచ్చు ఇది అని. ఎందుకంటే ఇప్పుడు ఈ టారిఫ్ ఎఫెక్ట్ అనేది మనకి ఎంత ఎఫెక్టో అక్కడ కన్జ్యూమర్ కూడా అంతే ఎఫెక్ట్ ఉంటుంది. అయితే కొన్ని ప్రొడక్ట్లని వాళ్ళకి కన్జ్యూమర్ కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి సపోజ్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అవనియండి, సర్వీస్ సెక్టర్ అనండి, దాన్ని ఆయన టచ్ చేయలేదు ఎందుకంటే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది ఎక్కువగా. అయితే మనం దీన్ని ఆశావాదంగా చూసి ఇంకా కొద్ది రోజుల్లో ఈ డిస్కషన్స్ లో ఒక గ్రోత్ అనేది వచ్చి సక్సెస్ అవుతుందని అనుకోవచ్చు. రైట్ అండి. రాధా గారు, దాదాపుగా 50% టారిఫ్లే ఖాయం అవుతున్న తరుణంలో భారత్ ముందు ఇంకా ఏమైనా మార్గాలు ఉన్నాయా? WTO, ఇండో అమెరికా దౌత్య మార్గాల్లో లాస్ట్ హోప్స్ ఏమైనా ఉన్నాయా? నమస్తే అండి. ఇప్పటి వరకు ఈ జరిగిన ఈ నెగోషియేషన్స్ నియర్లీ 5 rounds ఆఫ్ నెగోషియేషన్స్ భారతదేశం అలాగే యుఎస్ మధ్య జరిగాయి. అలాగే ఇప్పుడు ట్రాక్ నెగోషియేషన్స్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే రెండు దేశాల మధ్య ఇటు అగ్రికల్చర్ కానీ అలాగే ఆటోమొబైల్స్ ప్రొడక్ట్స్ కానీ ఈ ఇష్యూస్లోని రెండు దేశాల మధ్య నెగోషియేషన్స్ కొంచెం కష్టసాధ్యంగా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే చాలామంది మధ్యలో వస్తున్నటువంటి ప్రశ్న
ప్రశ్న, ఈ టారిఫ్స్ ఇటు 50% టారిఫ్ కానీ అలాగే 50% టారిఫ్స్ కానీ ట్రంప్ తనకు ఎంత అనిపిస్తే అంత టారిఫ్స్ మిగిలిన దేశాలపై విధిస్తూ వస్తున్నటువంటి పరిస్థితిలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కానీ అలాగే మిగిలిన అపెలెంట్ బాడీస్ కానీ ఏం చేస్తున్నట్లు అన్న ప్రశ్న చాలా మందికి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఈ అపెలెంట్ బాడీ, డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ, అపెలెంట్ బాడీలోని ఈ కంప్లీట్ చేయవలసిన అంటే ఫిల్ చేయవలసినటువంటి పోస్టులు 2017 నుంచి ఫిల్ చేయకుండా కంప్లీట్గా 2019 నుంచి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ని కంప్లీట్గా ఇన్యాక్టివ్గా ఉంచడంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సక్సెస్ అయిందనే మనం ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో అపెలెంట్ బాడీ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అపెలెంట్ బాడీ అయినటువంటి ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి బాడీని కూడా కంప్లీట్గా నెగోసియేషన్స్ కానీ అలాగే ఈ డిస్ప్యూట్ సెటిల్మెంట్ కానీ చేయలేనటువంటి ఇన్యాక్టివ్ పరిస్థితిలో కనిపిస్తున్నటువంటి దృశ్యం మనకు కనిపిస్తుంది. అయితే ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి ఇతర ఫెడరల్ కోర్ట్స్ అన్నీ కూడా ట్రంప్కు చాలా తీర్పులు వ్యతిరేకంగా వచ్చాయి. అలాగే ఈ ట్రేడ్ వార్ ఇనీషియల్గా యుఎస్ అండ్ చైనాకి మధ్య జరిగినటువంటి ట్రేడ్ వార్లో కూడా ఈ చైనాతో పాటు చాలా కంట్రీస్ ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు ఎగెనెస్ట్గా అపీల్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఆ సమయంలో ఇటు స్టీల్ కానీ అలాగే అల్యూమినియం టారిఫ్స్పై కానీ చైనా WTOలో రిప్రజెంట్ చేసినటువంటి పరిస్థితిలో కూడా చైనాకు ఫర్గా వచ్చినటువంటి తీర్పును కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏమాత్రం ముందుకు తీసుకొని వెళ్ళట్లేనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అపెలెంట్ బాడీ కంప్లీట్గా ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితిలో WTO నుంచి ఇటు ఇండియాతో పాటు చాలా దేశాలు, ఇటు యూరోపియన్ యూనియన్ కానీ అలాగే మెక్సికో కానీ కెనడా కానీ చాలా దేశాలు WTOలో ఇప్పటికే అపీల్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి కానీ WTO నుంచి ఎటువంటి సపోర్ట్ లభిస్తుందని ఆశించడం కూడా ఇప్పుడు మనకు ఒక పెద్ద అత్యాశ అవుతుందని మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇటు WTO ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితిలో మన భారతదేశం ముందున్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఒక పక్క మన నెగోసియేషన్స్ యాక్టివ్గా ఉంచుతూనే మరొక పక్క మన భారతదేశం ఇటు చైనాతో రీసెంట్గా వాంగ్లీ విజిట్ చేశారు భారతదేశాన్ని. అలాగే మన అజిత్ దోవర్ గారు కూడా ఇటు రష్యా విజిట్ చేసినటువంటి పరిస్థితి. మరికొద్ది రోజుల్లో మన ఆనరబుల్ PM గారు ఇటు జపాన్ విజిట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే రష్యాతో మన రిలేషన్స్ మరింత బలోపేతం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క మన ఇంటర్నల్ డొమెస్టిక్ సిచ్యువేషన్ కానీ, ఇండస్ట్రియలైజేషన్ కానీ, ప్రొడక్టివ్ లింక్ ఇన్సెంటివ్ స్కీమ్స్ కానీ, అలాగే ఇటు స్కిల్ ఇండియా అలాగే స్టార్టప్ ఇండియా స్కీమ్స్తో పాటు ఒక పక్క మన డొమెస్టిక్ ఇండస్ట్రియలైజేషన్ని మనం బలపరుస్తూనే మన ఎక్స్పోర్టర్స్ని మనం ముందుకు తీసుకువెళ్తూనే మరొక పక్క మన డైవర్సిఫికేషన్ వైపు కూడా మన భారతదేశం తన స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితిలో భారతదేశం ఇటు ఆల్రెడీ చేసుకున్న FTAస్తో పాటు మరికొన్ని FTAs చేసుకోవడం మన ముందున్నటువంటి మార్గాలని మనం ఇక్కడ గమనించవచ్చు. భాస్కరరావు గారు, తర్వాత అయినా అమెరికా మెత్తబడకపోతే దేశీయ పరిశ్రమలపై ఆర్థికంగా ఎంత భారం పడవచ్చు? దేశీయ వినియోగం, వోకల్ ఫర్ లోకల్ వంటివి ఎంతవరకు ఆ నష్టాన్ని భర్తీ చేయగలవు? ఇప్పుడు ఫస్ట్ 25% తరీఫ్కే రిజర్వ్ బ్యాంక్ ఒక ఎస్టిమేట్లో మన GDP 6.7% నుంచి 6.5%కి పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడం జరిగింది. అలాగే రేపటి నుంచి ఇంకా మిగతా 25% తరీఫ్స్ కూడా కనుక అమలు అయితే దాని ఇంపాక్ట్ దాదాపు 0.8% దాకా, అంటే 6.7 నుంచి 0.8% అంటే దాదాపు 5.9%కు మన GDP పడిపోయే అవకాశాలు ఉన్నాయి. వెంటనే గవర్నమెంట్ కొన్ని చర్యలు తీసుకోకపోతే, ముఖ్యంగా ఈ ఇందాక అనుకున్నట్టుగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చాలా కంట్రీస్తో కంక్లూడ్ అయినాయి, కానీ అవి పూర్తిగా అమల్లోకి రాలా. వెంటనే మనకి మేజర్గా ఇంపాక్ట్ అయ్యే సెక్టార్స్ని డైవర్సిఫై చేయాల్సిన అవసరం ఉంది వేరియస్ కంట్రీస్కి. అలాగే ఈ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా చాలా కంట్రీస్తో, సౌత్ అమెరికన్ కంట్రీస్తోనూ, చిలీ కానీ, బ్రెజిల్ కానీ, అర్జెంటీనా కానీ ఇట్లాంటి కంట్రీస్తో కూడా అగ్రిమెంట్ అవ్వటం, మనం ఆఫ్ఘనిస్తాను ఇట్లాంటి దేశాలతో, ఇవన్నీ కూడా మనం వెంటనే కంక్లూడ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇది కాకుండా
మీరు అన్నట్టుగా వోకల్ ఫర్ లోకల్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా నేను. ష్రింప్స్కి సంబంధించి మాట్లాడినప్పుడల్లా ఇండస్ట్రీలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మన పర్ క్యాపిటా కన్జంప్షన్ ఇన్ ఇండియాలో 300 to 400 గ్రామ్స్ మాత్రమే ఉంది ఫర్ ఇయర్. అదే డెవలపింగ్ కంట్రీస్ కానీ డెవలప్డ్ కంట్రీస్ యావరేజ్గా కనుక తీసుకుంటే 4 to 5 kgs ఈ ష్రింప్ కన్జంప్షన్ అనేది ఉంది. సో ఇది అవేర్నెస్ క్రియేట్ చేసి పబ్లిక్లో ఒక ఇంప్రెషన్ ఉండిపోయింది. ఎప్పుడో ష్రింప్ అనగానే ఏదో కొలెస్ట్రాల్ అది ఇదని. యాక్చువల్గా ఇట్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫర్ హెల్త్, ప్రోటీన్ బేస్డ్. తర్వాత ఇది హెల్త్కి హార్ట్కి మంచి చేస్తుంది తప్ప చెడు చేయదు. దీన్ని కనుక ప్రజల్లోకి తీసుకెళ్ళి మన కన్జంప్షన్ని 300 to 400 గ్రామ్స్ నుంచి యావరేజ్ని కనీసం 1 kgకి తీసుకెళ్ళగలిగితే ఈ 20,000 crore వర్త్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ మన కంట్రీలోనే అబ్జార్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్లా ప్రతి ప్రోడక్ట్కి సంబంధించి వెంటనే స్ట్రాటజీస్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఎన్నో కంట్రీస్, ఇప్పుడు నిన్న రష్యన్ కంట్రీ వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఏదైనా ప్రోడక్ట్లో కనుక స్టక్అప్ అయ్యి మాకు ఈ రిక్వైర్మెంట్స్ ఉంటే మేము తప్పకోకుండా మీకు హెల్పింగ్ హ్యాండ్ ఇస్తాము, మేము కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇది ఇమ్మీడియట్గా గవర్నమెంటు ప్రతి ప్రోడక్ట్ లైను, ఈ ఎక్స్పోర్ట్ లైన్స్కి సంబంధించి టాస్క్ ఫోర్స్ ఒకటి క్రియేట్ చేసి స్టేట్ గవర్నమెంట్ లెవెల్లోను సెంట్రల్ గవర్నమెంట్లోను ఒక టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేసి ఇండియాలో కన్జంప్షన్ పెంచడం ఒకటి. రెండోది ఏంటంటే అమెరికా మీదే ఆధారపడుకోకుండా మనం డైవర్సిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఇట్లాంటి తరుణంలోనే త్వరితంగా చర్యలు తీసుకుని ఆ ప్రయత్నాలు చేస్తే ఈలోపు అమెరికా డెఫినెట్గా 3-4 నెలల్లో దిగి వస్తుందని మా నమ్మకం. వాళ్ళకు కూడా ఏంటంటే ఈ టరిఫ్స్ వలన మెయిన్గా ఇంపాక్ట్ అయ్యేది అక్కడ ఉన్న కన్జ్యూమర్సే. సో దాని ఇంపాక్ట్ 3-4 నెలల్లో తెలిసేలోపు ఆ గవర్నమెంట్ దిగి రావాలి. ఈలోపు ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రీస్ అతలాకుతలం కాకుండా గవర్నమెంట్ వెంటనే రకరకాల చర్యలు తీసుకోవాలి. రైట్. సుబ్బారావు గారు, ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే మీ పరిశీలన మేరకు అమెరికా టారిఫ్ల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి భారతదేశం ముందు ఉన్న ప్రత్యామ్నాయాలు ఏంటి? భారతదేశం ఇప్పుడే భాస్కర్ రావు గారు చెప్పినట్టు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఆల్రెడీ ఇండియా, యూకే తోటి, సమ్ యూరోపియన్ కంట్రీస్ తోటి డిస్కషన్ లో ఉంది. అయితే దాన్ని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేసి ఎక్స్పోర్ట్ చేసేటట్టు అనేది ఉండాలి. అది ఒక ముఖ్యమైనటువంటి ఇది. అయితే ఇండియాలో చెప్పినట్టు వోకల్ ఫర్ లోకల్ అని, తర్వాత రీసెంట్ గా జిఎస్టీ కన్సెషన్ అనేది రిడక్షన్ అనేది గవర్నమెంట్ మొన్న ఇండిపెండెన్స్ డే నాడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అనౌన్స్ చేశారు. దీపావళి కానుకగా జిఎస్టీని తగ్గిస్తాము, 2 స్లాబుల్లోనే 5 to 18 వరకే ఉంటుంది అని. ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే దీనివల్ల ఇన్లాండ్ లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది, సేల్ ప్రైస్ అనేది తగ్గుతుంది. దీనివల్ల ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా కొంత అవకాశం ఉంటుంది. సెకండ్, వోకల్ ఫర్ లోకల్, భాస్కర్ రావు గారు అన్నట్టు అది గవర్నమెంట్ అనేది కొన్ని స్టెప్స్ అనేది తీసుకుంటూ సెటన్ కన్సెషన్స్ అనేది ఇస్తూ, పర్టికులర్ గా ఈ ట్రంప్ దీనిలో ఎఫెక్ట్ అయిన ఇండస్ట్రీకి ఒక ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ స్ట్రాటజీ అనేది దాన్ని డెవలప్ చేసి మన ఇంపోర్ట్స్ ని తగ్గించుకుంటూ ఎక్స్పోర్ట్స్ ని పెరిగేటట్టు ఒక పాలసీని ఇచ్చేయడం, ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ అనేది క్రియేట్ చేయడం, ఇండైరెక్ట్ ఎక్స్పోర్ట్స్ అనేది చేయడం. ఇండైరెక్ట్ ఎక్స్పోర్ట్ అంటే ఎక్స్పోర్ట్ త్రూ ఏషియన్ కంట్రీస్ లేకపోతే ఆఫ్రికన్ కంట్రీస్ ద్వారా రీడైరెక్ట్ ఎక్స్పోర్ట్ అనేది చేయడం. తర్వాత జిఎస్టీ రిఫండ్స్, జిఎస్టీ కన్సెషన్, తర్వాత రేషనలైజేషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంత ఇన్వాల్వ్ అయ్యి ఇంట్రెస్ట్ రేట్ అనేది కొంత కన్సెషన్ ఇవ్వడం, తర్వాత ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్. ఈ రకంగా కొన్ని ఇమీడియట్ స్టెప్స్ గవర్నమెంట్ చేతిలో ఉన్నవి తీసుకోవడం ద్వారా ఎక్స్పోర్ట్స్ ని సపోర్ట్ చేస్తూ, ఎందుకంటే 50% టారిఫ్ అంటే కంపారిటివ్ గా మిగతా కంట్రీస్ మీద 15-20 ఉంటే ద డిఫరెన్స్ 30% మేకప్ చేయడం అనేది చాలా అంత సులభం కాదు. అయితే అట్లీస్ట్ గవర్నమెంట్ ఒక 15-20% వరకు డిఫరెంట్ వేస్ ద్వారా ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తే ఇండస్ట్రీ అనేది కొలాప్స్ అవ్వకుండా, ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే సేల్ అనేది లేదో ఆటోమేటిక్ గా ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. ప్రొడక్షన్ అనేది తగ్గిపోగానే అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఇండస్ట్రియల్ అన్రెస్ట్ అనేది వస్తుంది. ఆల్రెడీ మనం ఇంచుమించు 7% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ లో ఉన్నాము. ఇంకొక సెక్టార్ నుంచి కొన్ని లక్షల మంది అన్ఎంప్లాయీస్ జరిగి అది ఎఫెక్ట్ ఎకానమీ మీద పడే కన్నా గవర్నమెంట్ ఈ ఆల్టర్నేటివ్ స్టెప్స్ తీసుకోవడం ద్వారా మన ఎకానమీని బూస్టప్ చేయడం ఒక రకంగా. ఇప్పుడు మోడీస్ కానీ, స్టాండ్ అండ్ పూర్ కానీ, ఎకనామిక్ టైమ్స్ అన్ని రిపోర్ట్స్ కూడా 0.2 నుంచి 0.8 వరకు ఎఫెక్ట్ ఉండొచ్చు ఇప్పుడు ఈ 50% కానీ చేస్తే జీడిపిలో
ఉండొచ్చు అని అంటున్నారు. ఇప్పుడు ఇది చాలా పెద్ద ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్ గా అదృష్టం కొద్దీ 2 ఇంపార్టెంట్ స్టెప్స్ ఈ రీసెంట్ గా గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. జిఎస్టి ఒకటి, వోకల్ ఫర్ లోకల్. ఇప్పుడు ఇందులో కొంత కన్జ్యూమర్ అవేర్నెస్ కూడా కొంత పెరగాలని అనిపిస్తుంది. రేపు వినాయక చవితి వస్తుంది. మనం వినాయక చవితి సెలబ్రేషన్ లో కూడా ఇండియన్ గాడ్స్ ఆర్ మేడ్ ఇన్ చైనా అంటున్నారు. మనం చాలా మటుకు ఇంపోర్టెడ్ కొనుక్కుంటున్నాము. ఏది మన పండగలు మన వీటిలో కూడాను. అలా కాకుండా గవర్నమెంట్ కొంత ఇన్సెంటివ్ ఇవ్వడం, పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడం, డొమెస్టిక్ ప్రొడక్ట్ ని ఎంకరేజ్ చేయడం, ఆ డొమెస్టిక్ మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా, ఈ ప్రోగ్రాంలు అన్నిటి ద్వారా వచ్చేది అవేర్నెస్ క్రియేట్ చేయడం. సపోజ్ ఇవాళ యావరేజ్ గా ఒక రోజుకి అమెజాన్ అనేది 60 కోట్లు బిజినెస్ చేస్తుంది ఇండియాలో. అంటే సార్ ఇప్పుడు లోకల్గా ఎంత లోకల్ కన్జంప్షన్ ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయాల్సిందంతా మన భారతదేశంలోనే కన్జంప్షన్ కానీ ఏషియన్ కంట్రీస్తో వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేసినప్పుడు జీడిపి మీద ఎఫెక్ట్ ఎంత తగ్గుతుంది? జీడిపి మీద ఇవన్నీ చేస్తే 0.4 నుంచి 0.5 వరకు ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నారు. ఎందుకంటే ఏదైనా ఈ యుఎస్ తీసుకునే స్టెప్ అనేది 2-3 months లో సెటిల్ అయిపోతే ఆ తాలూకా ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది. లేదు అనుకుంటే ఇంపాక్ట్ కొంత పెరుగుతుంది. ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఛానల్స్ చెప్పినంత క్విక్ గా ఇండస్ట్రీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళ లాస్ ని తగ్గించుకోవడం అనేది అంత సులభం కాదు. ఒక 2-3 months అనేది ఈజీగా ఎఫెక్ట్ అవుతుంది. రైట్ రాధా గారు, ఇప్పుడు మరో భయం కూడా ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ఎటు తేలని పరిస్థితుల్లో టారిఫ్లు ఎక్కడితో ఆగుతాయి అని మరింత పెరుగుతాయా అనే భయం పట్టుకుంది. ఏమంటారు? ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ టారిఫ్స్ ఇనీషియల్గా మన భారతదేశంపై 25% టారిఫ్, దాని తర్వాత మరొక అదనంగా రష్యా నుంచి ఎనర్జీని ఇంపోర్ట్ చేసుకున్నందుకు, ఆర్మ్డ్ ప్రొడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకున్నందుకు అదనంగా మరొక 25% టారిఫ్ని ఇప్పటికే యుఎస్ వేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒక విధంగా భారతదేశానికి ఈ షార్ట్ రన్లోని డైవర్సిఫికేషన్ కానీ, అలాగే యుఎస్ మార్కెట్లో మన ప్రొడక్ట్స్ వెళ్ళడం, ఎస్పెషలీ టెక్స్టైల్స్ కానీ, లెదర్ కానీ, అలాగే జెమ్స్ అండ్ జ్యువెలరీ ప్రొడక్ట్స్ కానీ, అగ్రి ప్రొసెస్డ్ ప్రొడక్ట్స్ కానీ, ఇతర ఆటోమొబైల్ ప్రొడక్ట్స్ కానీ, కొన్ని రకాల కెమికల్స్ కానీ, వీటన్నిటిపై ఎఫెక్ట్ మన భారతదేశ ప్రొడక్ట్స్పై పడుతుంది. అయితే అక్కడ సేమ్ ఇదే విధంగా ప్రతి అమెరికన్ కన్జ్యూమర్ పైన కూడా అదనంగా ఇన్ఫ్లేషన్ భారం కూడా పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కేవలం మన భారతదేశమే కాదు, మిగిలిన దేశీయ ప్రొడక్ట్స్ పై కూడా ఈ ట్రంప్ విధించినటువంటి టారిఫ్తో ఓవరాల్ ఆల్రెడీ ఇన్ఫ్లేషనరీ ప్రెషర్లో ఉన్నటువంటి అమెరికన్ కన్జ్యూమర్ పై మరింత భారం పడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇది లాంగ్ రన్లో అమెరికన్ ఎకానమీ కానీ, అలాగే అమెరికన్ ఇన్ఫ్లేషన్ కానీ మరింత పెద్దదిగా అయ్యే అవకాశం మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితిలో మరింత అదనపు టారిఫ్స్ వేసినట్లయితే ట్రంప్ కంప్లీట్గా తన ఎకానమీని తనే కొలాప్స్ చేసుకునే విధంగా ముందుకు వెళ్తున్నాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ టారిఫ్స్, అలాగే ఈ టారిఫ్ వార్ ట్రంప్ ఏదైతే స్టార్ట్ చేశారో మరి ఒక షార్ట్ లివ్డ్, మరి కొద్ది నెలల్లో ముగుస్తుందనే మనం ఇక్కడ ఆశించాలి. బికాస్ ఒక నార్మల్ అమెరికన్ కన్జ్యూమర్ పై అదనపు భారం పడుతుంది. దీనికి అనుగుణంగానే మనం ఇప్పుడు చూసినటువంటి పరిస్థితిలో ఇటు యుఎస్లో కంప్లీట్గా చాలా అన్రెస్ట్, అలాగే యుఎస్లో ఎవ్రీడే ర్యాలీస్ జరుగుతున్నటువంటి పరిస్థితి, అలాగే చాలామంది ఫెడరల్ కోర్ట్స్ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి, అలాగే ఈ టారిఫ్స్ పై మోర్ దెన్ నియర్లీ 150 కంట్రీస్ ఆర్ ప్లస్ అదనంగా మరికొన్ని కంట్రీస్ కూడా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో పెండింగ్ ఉన్నటువంటి కేసెస్ కూడా మనకు కనిపిస్తున్నటువంటి ఈ పరిస్థితిలో ఈ మరింత టారిఫ్ భారం ట్రంప్ భారతదేశంపై కానీ, అలాగే మరికొన్ని దేశాలపై కానీ వేసే పరిస్థితి ఇంటర్నల్గా అమెరికన్ ఎకానమీ బేర్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉందని మనం ఇక్కడ గమనించవచ్చు. భాస్కర్రావు గారు, మన 2 తెలుగు రాష్ట్రాలను తీసుకుంటే 50% టారిఫ్ వల్ల ఏ రంగాలు ఎక్కువగా ప్రభావితం కావచ్చు? ఆర్థికంగా, ఉపాధి పరంగా ఎలాంటి ప్రభావం ఉండొచ్చు అంటారు? అన్ఫార్చునేట్గా ఈ 2 రాష్ట్రాల నుంచి ఎగుమతి చేసే అన్ని ఉత్పత్తుల్లోనూ ఈ లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్, ఇందాక మనం అనుకున్నట్టుగా యాక్వా ఇండస్ట్రీ కనుక తీసుకుంటే దాదాపు 4 లక్షల ఎకరాల్లో మనకి ఇక్కడ యాక్వా అనేది జరుగుతూ ఉంది. దాదాపు 7 లక్షల టన్నుల ఉత్పత్తి, 20,000 కోట్ల ఎక్స్పోర్ట్స్. వీటిల్లో ఈ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలోనే కాకుండా ముఖ్యంగా యాక్వా ఫార్మర్స్, ఆల్రెడీ ఫార్మర్స్కి చాలా దే ఆర్ ఫీలింగ్ పించ్ అనమాట.
చాలా విపత్కర పరిస్థితిలో ఉన్నామని చెప్పి ఈ మధ్య గవర్నమెంట్ కూడా రిప్రజెంటేషన్ చేయడం జరుగుతూ ఉంది. రేపటి నుంచి 50% ఉన్నప్పుడు ఇంకా అతలాకుతలమయ్యే అవకాశం ఉంది. ఇది కాకుండా మనం చూస్తే ఒక టెక్స్టైల్ స్పిన్నింగ్ మిల్సే విజయవాడ దగ్గరలో మనకి ఈ తెలంగాణలో కానీ ఇక్కడ కానీ దాదాపు 100 స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయి. మన రాష్ట్రంలోనే 60 స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయి. వీటితో పాటుగా ఎపరల్ ఇండస్ట్రీస్, ఎపరల్ ప్రొడ్యూస్ చేసే కూడా చాలా యూనిట్స్ ఉన్నాయి. వీటిలో కూడా మెజారిటీ ఎగుమతులన్నీ అమెరికా వైపే వెళ్తూ ఉన్నాయి. ఒక అగ్రికల్చర్గా తీసుకుంటే ఒక గర్కిన్స్, అనంతపురం డిస్టిక్లో గర్కిన్స్ దాదాపు 6000 ఏకర్స్లో గర్కిన్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. అది కూడా మెజారిటీ ఎక్స్పోర్ట్స్ యూఎస్కి వెళ్తూ ఉన్నాయి. ఇట్లా తీసుకుంటా వెళ్తే మనకి ఆటో కాంపోనెంట్స్ కానీ, అట్లాగే గుంటూరు నుంచి స్పైసెస్ కానీ, ఇవన్నీ కూడా మేజర్గా కొన్ని లెదర్ ఇండస్ట్రీ పెద్దగా మనకి లెదర్ పరిశ్రమ లేకపోయినా ఉన్నంతలో అవి కూడా ఎక్స్పోర్ట్స్, లెదర్ ఎక్స్పోర్ట్స్ కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అలాగే రైస్ ఎక్స్పోర్ట్స్ ఇందాక అనుకున్నట్టు ఇవన్నీ కూడా లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్. దాదాపు నా లెక్కలో అయితే ఒక 7-8 లక్షల మంది ఈ రంగాల్లో పనిచేస్తూ ఉంటారు. వీటన్నిటికీ కూడా ఒక ఇంపాక్ట్ అనేది తప్పదు. సో దీన్ని త్వరితంగా అదే ఇందాక అనుకున్నట్టుగా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వెంటనే ఈ రంగాలకు సంబంధించి కాటన్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక వెసులుబాటు ఆల్రెడీ యూనియన్ గవర్నమెంట్ ఇచ్చింది ఒక వారం రోజుల కిందట. ఏంటంటే రా మెటీరియల్ ఇంపోర్ట్స్ మీద 11% ఇంపోర్టెడ్ డ్యూటీ ఉంటే దాన్ని తొలగించారు, ఈ ఇండస్ట్రీని కొంత ఆదుకుందామని. అట్లా ప్రతి రంగానికి సంబంధించి ఏ రకంగా వెసులుబాటు చేయాలి, ముఖ్యంగా ఏంటంటే ఈ అన్ని ఇండస్ట్రీస్ కూడా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్. ఈ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అన్నప్పుడు ఇదన్నీ డిస్ట్రిబ్యూటెడ్గా ఉంటాయి, స్టేట్ అంతా అన్ని ప్రాంతాలకి సంబంధించినవి. సో అన్ని రంగాలు ఇబ్బందికర పరిస్థితిలోకి వెళ్తాయి. రైట్ అండి. సుబ్బారావు గారు, ఇటీవల ఆగస్టు 15 స్పీచ్లో ప్రధానమంత్రి మోదీ దేశీయ వినియోగం పెంపే లక్ష్యంగా జీఎస్టీని కూడా సరళీకరిస్తామన్నారు. స్వదేశీ పిలుపు దీర్ఘకాలంలో ఎలాంటి మేలు చేయొచ్చు? తప్పకుండా మేలు చేస్తుంది సార్. ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ ఇండస్ట్రియలైజేషన్ పాలసీ అనేది ఉండేది. ఏదైనా ప్రొడక్ట్ ఇంపోర్ట్ చేసుకోవడానికి కొన్ని రెస్ట్రిక్షన్స్, ఎందుకంటే ప్రొటెక్షన్ పాలసీ అనేది ఉండకూడదు, డెవలపింగ్ కంట్రీ లిబరలైజేషన్ అని చెప్తున్నా అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీయే ప్రొటెక్షన్ పాలసీ అని చెప్పి వాళ్ళ ఇండస్ట్రీని టారిఫ్లు పెట్టి ప్రొటెక్ట్ చేసేటప్పుడు డొమెస్టిక్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయడంలో తప్పు లేదు. అయితే ఇక్కడ 2 విషయాలు. ఒకటి జిఎస్టీ, ఇంతకుముందు చెప్పినట్టు జిఎస్టీ తగ్గడం వల్ల ఇవాళ ఒక మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఉద్యోగి మీరు తీసుకుంటే ఇప్పుడు కొన్ని జిఎస్టీలు అప్ టు 28% వరకు ఉన్నాయి. ఇవాళ 30% ఇన్కమ్ ట్యాక్స్, 28% జిఎస్టీ, 1.2% సర్చార్జ్, మొత్తం మీద 60% 100 రూపాయలు ఎర్న్ చేస్తే గవర్నమెంట్కి వెళ్తుంది. ఇవాళ దాన్ని ఒక 10% వరకు 15% వరకు కొన్ని ఐటమ్స్ లో జిఎస్టీని తగ్గించడం ద్వారా ఒక డిస్పోజల్ ఇన్కమ్ అనేది కన్జ్యూమర్ దగ్గర పెరుగుతుంది. దానివల్ల ఆటోమేటిక్ గా కొన్ని ప్రొడక్ట్స్ అనేది కొనడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల అదే కాకుండా ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ లో మన ప్రైస్ కాంపిటేటివ్ గా ఉంటుంది. రెండోది వోకల్ ఫర్ లోకల్ అని ఆయన అన్నది, మన డొమెస్టిక్ ప్రొడక్ట్ ని, డొమెస్టిక్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలి, మన డొమెస్టిక్ ప్రొడక్ట్ ని ఎక్స్పోర్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. తర్వాత డొమెస్టిక్ మార్కెట్ అనేది చాలా పెద్దది. వీఆర్ ది వరల్డ్ సెకండ్ బిగ్గెస్ట్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీ. మన దేశంలో ఏదన్నా మార్కెట్ చేయొచ్చు, ఏదైనా అమ్మొచ్చు అనే భావనతోటి ఎన్నో మల్టీనేషనల్ కార్పొరేషన్స్ ఇవాళ మన కంట్రీలోకి ఎంటర్ అయ్యాయి. ఇప్పుడు దాన్ని మనం ఎందుకు ఎన్కాష్ చేసుకోకూడదు, మన మార్కెట్ ని మనమే ఎందుకు ఇచ్చేసుకోకూడదు అనేది ఒక ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ ఇది. ఈ జిఎస్టీ ద్వారా, వోకల్ ఫర్ లోకల్ ద్వారా అట్లీస్ట్ లోకల్ డిమాండ్, లోకల్ కన్సంప్షన్ ని మనం పెంచుకోవడం, ఎక్స్పోర్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ ని ఇంప్రూవ్ చేయడం, దానికి గవర్నమెంట్ కొన్ని సబ్సిడీస్, ఇన్సెంటివ్స్ ఇనిషియల్ గా ఇవ్వడం వల్ల లాంగ్ టర్మ్ లో మనం ఈ టారిఫ్ ఇంపాక్ట్ నుంచి కొంతవరకు అట్లీస్ట్ ఒక 50% అన్నా మనం ఓవర్కమ్ అవ్వచ్చు అనే అవకాశం ఉంది. రైట్ అండి. రాధా గారు, ఈ పరిణామాల మధ్యనే ప్రధానమంత్రి మోదీ జపాన్, చైనా పర్యటనలకు సిద్ధం అవుతున్నారు. వాటి ద్వారా మనకు అమెరికా టారిఫ్ వార్ను అధిగమించే ఛాన్స్ దొరకచ్చా?
ముఖ్యంగా ఈ ట్రంప్ టారిఫ్ వార్ స్టార్ట్ చేశాక మనం చూసినటువంటి ఈ ట్రయోలేట్ ఈ ఏషియన్ కంట్రీస్ ఏమైతే ఉన్నాయో ఇటు రష్యా కానీ అలాగే చైనా కానీ ఇండియా కానీ ఈ 3 నేషన్స్ కూడా దగ్గరికి రావటం మనం చూస్తున్నాము. చాలా ఇయర్స్ తర్వాత చైనీస్ మినిస్టర్ కూడా మన భారతదేశం విజిట్ చేశారు. అలాగే అలస్కాలో ఇటు రష్యా అలాగే యుఎస్ మధ్య జరిగిన మీటింగ్లో కూడా ఈ పుతిన్ కూడా ఇటు చైనా కోసం అలాగే భారతదేశం కోసం ప్రస్తావించినట్లు అంశాలు మన ముందుకు వచ్చాయి. కాబట్టి ఈ 3 దేశాల్లో కాకుండా ఇటు జపాన్ వంటి దేశాలు మొత్తం ఏషియన్ ఎకానమీస్ అన్నీ కూడా ఒక లైన్లోకి వచ్చి దే ఆర్ ట్రయింగ్ టు విత్స్టాండ్ అండ్ దే ఆర్ ట్రయింగ్ టు కాన్ఫ్రంట్ వెస్టర్న్ డామినేటెడ్ ఎకనామిక్ సిస్టమ్ అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇటు ఈ 3 నేషన్స్ యునైటెడ్గా ఉన్నాయి. దీంతోపాటు మిగిలిన ఏషియన్ మార్కెట్స్ అన్నీ కనుక యునైట్ అయితే ఇటు వెస్టర్న్ ట్రంప్ తీసుకున్నటువంటి ఈ టారిఫ్ పాలసీ ఇనిషియేటివ్స్ని కానీ అలాగే మరీ ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇందాక చెప్పుకున్నట్టు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ వంటి లేదంటే అంటాడ్ కానీ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కానీ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కానీ రిఫార్మ్స్కి సమయం దగ్గర పడిందని మనందరూ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మన భారతదేశం ఒక పక్క మిగిలిన ఏషియన్ ఎకానమీస్తో కలిసి ఎఫ్టీఏ డీల్స్ కానీ అలాగే మిగిలిన సెక్యూరిటీ అగ్రిమెంట్స్ కానీ ట్రేడ్ డీల్స్ కానీ కుదుర్చుకుంటూనే మరొక పక్క ఇంటర్నేషనల్గా కూడా ఈ ఇంటర్నేషనల్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ వంటి అంతర్జాతీయ సంస్థల యొక్క రిఫార్మ్స్ కూడా ఇటు ఏషియన్ ఎకానమీస్ ఇటు చైనా కానీ లేదంటే రష్యా కానీ మిగిలిన ఏషియన్ కంట్రీస్ని కూడా తోడు తీసుకొని ఈ రిఫార్మ్స్ కోసం కూడా కృషి చేయవలసినటువంటి అవసరం మనకు ఇక్కడ కనిపిస్తుంది. బికాస్ WTO యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ రివైవల్ జరిగితేనే ఇటు ఈ టారిఫ్ పాలసీ వంటి ఫ్యూచర్లో వచ్చినటువంటి పాలసీస్ని కూడా అన్నిటినీ కూడా చేంజ్ చేయడానికి అలాగే డెవలపింగ్ ఎకానమీస్ యొక్క వాయిస్ని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్పై వినిపించడానికి ఒక ఆస్కారం ఉంటుంది. కాబట్టి భారతదేశం కంప్లీట్గా తన కృషి భారతదేశంలో ఉన్నటువంటి ఎక్స్పోర్ట్స్ అలాగే మన ఎకానమీ కోసమే కాకుండా ఇతర డెవలపింగ్ ఎకానమీస్ ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీస్ వాయిస్ కూడా అంతర్జాతీయ ప్లాట్ఫామ్స్ కానీ లేదా ఈ బ్రిక్స్ వంటి సమిట్ అగ్రిమెంట్స్ పైన కూడా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అతి త్వరలో బ్రిక్స్ కరెన్సీ కూడా లాంచ్ అయినటువంటి పరిస్థితిలో మొత్తం యుఎస్ టారిఫ్ పాలసీని రివైవల్ చేసుకోవాల్సిన ఆవశ్యకత కూడా మనకు కనిపిస్తుంది. రైట్ అండి. భాస్కర్రావు గారు, సుంకాల దెబ్బకు అమెరికాతో ట్రేడ్ డీల్ కుదరకపోవటము ఓ కారణం. దానిపై ఇరు దేశాల మధ్య ఎక్కడ చిక్కుముడి పడింది? అది పరిష్కారం అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఈ ఎఫెక్ట్ ఎంతకాలం మనం భరించాల్సి ఉంటుంది? అసలు ఈ ట్రంప్ ఈ టరీఫ్ వారు తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇతర దేశాలు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మా ఇంపోర్ట్ టరీఫ్ చాలా తక్కువగా ఉన్నాయి, అలాగే మా ప్రోడక్ట్స్ని మీకు ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఆ కంట్రీస్ అన్నీ రెసిప్రొకేట్ చేయట్లేదు, ఇంపోర్ట్ టరీఫ్స్ ఎక్కువగా విధిస్తున్నారు, అలాగే బైలేటరల్ ట్రేడ్లో కూడా చాలా గ్యాప్ ఎక్కువ ఉంది అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. మన ఇండియా తీసుకుంటే అది కొంత వాస్తవం. ఇండియా మన ఎక్స్పోర్ట్స్ దాదాపు $8 బిలియన్ ఉంటే అందులో మన యుఎస్ఏ నుంచి మన ఇంపోర్ట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. టరీఫ్స్ కూడా కొన్ని సెక్టార్ల మీద ఎక్కువగా ఉన్నాయి. ఇనిషియల్గా యూనియన్ గవర్నమెంట్ కూడా రెసిప్రొకేట్ చేస్తూ ఆటోమొబైల్ సెక్టార్స్ మీద కొంత తగ్గించటం, చర్చల్లో వాటన్నిటినీ సానుకూలంగా పరిష్కరిద్దామని చెప్పి ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఈ చిక్కుముడి అనేది అక్కడి నుంచి వచ్చే డైరీ ప్రోడక్ట్స్, మీటు, తర్వాత పౌల్ట్రీ ఉత్పత్తులు కానీ, అగ్రికల్చరల్కి సంబంధించిన కొన్ని కమోడిటీస్ కానీ ఇట్లాంటి అన్నిటినీ లిబరల్గా ఇంపోర్ట్ చేయడానికి పర్మిషన్స్ కావాలని అడగటం, ఆ రంగాలు డైరీ ఇండస్ట్రీ కానీ, పౌల్ట్రీ కానీ, మీట్ కానీ కనుక మనం ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం కోటాను కోట్ల దీని మీద ఆధారపడిన ఈ ప్రైమరీ సెక్టార్ మీద రైతులు కానీ, దానికి సంబంధించిన ఉత్పత్తుల మీద ఆధారపడిన వాళ్ళు కానీ అందరూ అతలాకుతలమయ్యే పరిస్థితి ఉంది. మోడీ గారు దాన్ని పూర్తిగా రిఫ్యూజ్ చేయడం జరిగింది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్న కూడా అదే స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు, మేము అక్కడ మాత్రం కాంప్రమైజ్ అవ్వలేమని చెప్పి. అదొక మేజర్ ఇష్యూ అని నేను అనుకుంటున్నాను. దాంతోపాటుగా ఈ ఉక్రెయిన్ రష్యా వార్ అనేది ఒక
చెప్పాలంటే అది ఒక చూపుగా చెప్తా ఉన్నారు, కానీ అది మేజర్ ఇష్యూ అయి ఉండదు. ఎందుకంటే ఆయిల్కి సంబంధించి మీరు ఆయిల్ రష్యా దగ్గర నుంచి కొనబట్టే ఉక్రెయిన్ వార్ ఇంతకాలం నడుస్తూ ఉంది, రష్యా ఇంతకాలం సస్టైన్ అవ్వడానికి మీరే సహాయపడుతున్నారని చెప్పి ట్రంప్ గారి వాదన. అట్లా చూసుకుంటే మనకన్నా ఎక్కువగా చైనా రష్యా నుంచి ఆయిల్ని ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది. అలాగే ఈవెన్ యూఎస్ఏ కూడా రష్యా నుంచి కొన్ని ప్రోడక్ట్స్ని కానీ ఇవి కానీ ఇవాళ కూడా ఇంపోర్ట్ చేసుకుంటా ఉంది. దీని మీద కరెక్ట్ వాదన అనేది జరగటం లేదు. ముఖ్యంగా ఏంటంటే ఈ 2వ తారీఖు లోపు ఒక నెగోషియేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయన్నారు, కానీ మీరు ముందుగా ఆయిల్ కొనటం ఆపేయాలని చెప్పి ఆయన గట్టి ఒత్తిడి తీసుకురావటం, మన గవర్నమెంట్ స్ట్రాటజిక్గా ఈ టైంలో కనుక మనం కాంప్రమైజ్ కాకూడదు, గవర్నమెంట్కి ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, డెఫినెట్గా ఏదో స్ట్రాటజీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది ఏదో టెంపరీగా మనం ఈ అటాక్ని తట్టుకోగలిగితే మనం ఇందులోంచి గెలవగలము అని చెప్పి గట్టి అభిప్రాయంగా ఉంటుందని నా నమ్మకం. అలాగే అనిపిస్తూ ఉంది ఒక 2-3 మంత్స్లో ఇది మొత్తం రిజాల్వ్ అయ్యి ఇండియాకి ఫేవర్గా. ఇప్పుడు కనుక చూస్తూ ఉంటే ఈ కంట్రీస్ రష్యా, ఇండియా, చైనా ఇట్లాంటి కంట్రీస్ అన్నీ దగ్గర అవటం అనేది మొదలైంది. దానివల్ల ఏంటంటే ఈ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి కొంత వెసులుబాటు రావచ్చు. దీనివల్ల యుఎస్ఏ అడ్మినిస్ట్రేషన్ కూడా కొంత భయం అనేది ఏర్పడవచ్చు. అందువల్ల ఏంటంటే ఇవన్నీ సానుకూలంగా జరుగుతూ ఉన్నాయి. ఈ లోపు ఏంటంటే మన ఇండస్ట్రీని బతికించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రిజర్వ్ బ్యాంకు నిన్ననే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ గారు కూడా ప్రకటన చేశారు, అవసరం అయితే మేము వీ విల్ గివ్ అవర్ హెల్పింగ్ హ్యాండ్, ఈ వర్కింగ్ క్యాపిటల్ లిమిట్స్ కానీ ఇవి కానీ రివ్యూ చేస్తాము, కన్సిడర్ చేస్తాము అని చెప్పి. అట్లాగే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ కానీ, ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ కానీ, ఇట్లా వేరియస్ వేస్ ఈ సెక్టార్స్ని ప్రస్తుతం కనుక నెక్స్ట్ 3-4 మంత్స్ మనం బతికించగలిగితే డెఫినెట్గా మనం ఇందులోంచి సక్సెస్ఫుల్గా బయటకు రాగలమని నా గట్టి నమ్మకం. రైట్ అండి. సుబ్బారావు గారు, మరీ ముఖ్యంగా ఇటీవల పొరుగు దేశం చైనాతో సంబంధాల్లో చాలా మార్పు కనిపిస్తోంది. ఈ తరుణంలో మీ అభిప్రాయంలో ప్రధాని మోదీ జపాన్, చైనాకి చేసే పర్యటనల ప్రాధాన్యత ఏమిటి? మన ప్రధానమంత్రి మోదీ గారు 29-30 తారీఖుల్లో ఇండో జపాన్ యాన్యువల్ సమ్మిట్ 15th యాన్యువల్ సమ్మిట్ కి అటెండ్ అవ్వడానికి జపాన్ వెళ్తున్నారు. ఈ జపాన్ యాక్చువల్ గా ఈజ్ ఎ ఫ్రెండ్లీ కంట్రీ టు ఇండియా. మనకి కోస్టల్ సెక్యూరిటీలో కానీ, సైబర్ సెక్యూరిటీస్ లో కానీ, ఏఐ కానీ, హెల్త్ కేరు, చాలా విషయాల్లో ఇండియా జపాన్ కి మంచి రిలేషన్స్ ఉన్నాయి. పర్టికులర్ గా క్వాడ్ లో ఇండియా జపాన్ తో మనకి మంచి రిలేషన్స్ అనేవని ఉన్నాయి. ఈ జపాన్ వెళ్ళడం, జపాన్ తో సంబంధం అనేది ఒక రకంగా ఏషియాలో మనకున్న ఇంకొక స్ట్రెంగ్త్ ని చూపిస్తుంది. ఎందుకంటే జియో పొలిటికల్ రిలేషన్స్ లో ఏ ట్రాన్సాక్షన్ వల్ల ఏది ఎఫెక్ట్ అవుతుంది దాన్ని చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. పర్టికులర్ గా ఇవాళ చిన్న నైబరింగ్ కంట్రీస్ తో తప్పితే ఏషియాలో అన్ని పెద్ద కంట్రీస్ తో ఇండియాకి మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇటు చైనా కానీ, రష్యా కానీ, జపాన్ కానీ, కొరియా కానీ అన్ని కంట్రీస్ తోటి ఒక మంచి రిలేషన్ అనేది ఉన్నది. తర్వాత 31st and 1st ప్రైమ్ మినిస్టర్ ఇస్ మూవింగ్ టు చైనా వెళ్తున్నారు SCO సమ్మిట్ లో అటెండ్ అవ్వడానికి. పర్టికులర్ గా ఇక్కడ మోస్ట్లీ డిస్కషన్ పాయింట్ ఏంటంటే బార్డర్ సెక్యూరిటీ, బార్డర్ ప్రొటెక్షన్, రీజనల్ పీస్ అని వీటి అన్నిటి మీద ఉంటుంది. ఇదే కాకుండా ప్రస్తుత తరుణంలో ఈ టారిఫ్ సిచ్యువేషన్ లో ఇండియా చైనా బిజినెస్ డీల్స్ అనేది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే మనం ఏదైనా లాస్ అవుతాం అనుకున్న దాన్ని ఏ రకంగా రికవర్ చేయడం, ఎక్కడ ఇంకా కొత్త ట్రేడ్ ఛానల్స్ ఓపెన్ చేయడం అనేది ఇది ఉన్నది. అయితే ఇండియా చాలా డిప్లొమాటిక్ గా వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఒక ముఖ్యమైన రీజన్ ఏంటి అంటే అమెరికా ప్రతి దగ్గర ట్రంప్ గారు చెప్పింది ఏంటంటే ఇండియా ఆయిల్ కొనడం వల్ల రష్యా యుక్రెయిన్ వార్ కంటిన్యూ అవుతుంది. కానీ అది అబద్ధం. ఎందుకంటే ఇండియా కన్నా ఎక్కువ ఆయిల్ కంట్రీలు ఉన్నాయి. తర్వాత ఇంకొక ముఖ్యమైన ఇదేంటి అంటే డీడాలరైజేషన్ ఎఫెక్ట్ ఏమైనా జరిగితే, ఎందుకంటే బ్రిక్స్ కంట్రీస్ అన్ని ఫామ్ అయ్యి బ్రిక్ కరెన్సీ అనేది కానీ చేస్తే, అందులో బ్రిక్స్ లో ఇండియా ఇస్ వన్ ఆఫ్ ది యాక్టివ్ మెంబర్. రీసెంట్ గా కూడా ఈ టారిఫ్ వార్ పక్క జరుగుతున్నా కూడా ఈవెన్ చైనీస్ ప్రైమ్ మినిస్టర్ రాకపోయినా మోడీ గారు బ్రిక్స్ సమ్మిట్ కి వెళ్ళారు. బ్రెజిల్ తో కలిసి
అమెరికాతో ఫైట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. ఎందుకంటే మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. పర్టికులర్ గా పోస్ట్ కోవిడ్ ఇండియా తాలూకా రికగ్నేషన్ గ్లోబల్ లో చాలా లెవెల్ గా పెరిగింది. ఎందుకంటే నెగ్లెక్ట్ చేసిన చాలా చిన్న చిన్న కంట్రీస్ కి ఇండియా అనేది వ్యాక్సిన్ సప్లై చేసింది. ఇవాళ ప్రపంచంలో ఇద్దరు తగువాడుకుంటే రెండు కంట్రీస్ మధ్య ఏదైనా జరిగేటప్పుడు ఒక పక్క ఇండియా ఉంటే, ఇండియా సపోర్ట్ చేస్తే అనే ధోరణిలో చాలా కంట్రీలు ఆలోచిస్తున్నాయి. అయితే ఇది ప్రస్తుతం ఈ టారిఫ్ అనేది ఇండియాకు ఒక అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే మనది ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఒక మీరు టెక్నాలజీలో చూసినా, సర్వీస్ సెక్టర్ లో చూసినా, యూపీఐ పేమెంట్స్ లో చూసినా, స్టార్ట్అప్ సెక్టర్ లో చూసినా అమెరికా, చైనా తర్వాత మనం ఉన్నాము. ఇది ఫర్దర్ గా డెవలప్ అవ్వాలి అంటే ఈ రకమైన ఛాలెంజ్ రావడం వల్ల మన ఆల్టర్నేటివ్స్ ఐడెంటిఫై చేసుకోవడం, ఆల్టర్నేటివ్స్ ఎందుకంటే ఫైటింగ్ విత్ ఎ బిగ్ ప్లేయర్. ఎందుకంటే పాకిస్తాన్ తోటో బంగ్లాదేశ్ తోటో కాదు, యుఎస్ తోటి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లేయర్. అంటే మన ట్రేడ్ లో ఓన్లీ 18% ఎంతో జరుగుతుంది. అయితే ఏదైనా జరిగినా అలాంటి పెద్ద కంట్రీస్ తో కూడా మన విత్ స్టాండ్. ఇప్పుడు మోడీ గారు ఒకటే చెప్తున్నారు, రైతులు విషయంలో కాంప్రమైజ్ అయ్యే క్వశ్చన్ లేదు. ఈజ్ అగ్రేరియన్ ఎకానమీ. ఇందులో రైతులు, పాడి పరిశ్రమ, డైరీ వీటన్నిటి గురించి కాంప్రమైజ్ అయ్యే క్వశ్చన్ లేదు. ఎందుకంటే పిఎంఓ ఆఫీస్ ఆర్ ద మినిస్ట్రీస్ ఎవ్రీవన్ ఈజ్ ప్రిపేరింగ్ ది ఆల్టర్నేటివ్. ఏంటి చేస్తే మనం సబ్స్టాండర్డ్ అవుతాం అనేది పర్టికులర్ గా ఈ విషయాల్లో మోడీ గారు విజిట్ జపాన్, చైనా అనేది చాలా ప్రత్యేకత సంతరించుకుంది. మీరు 22 నుంచి 25 3 years లో పోస్ట్ కోవిడ్ తర్వాత మోర్ దెన్ 14 విజిట్స్ చేశారు ఆయన. 33 కంట్రీస్ వెళ్ళారు. ఇవాళ ఇండియా అనే సుబ్బారావు గారు, ఈ స్టెప్స్ వల్ల ధరలు స్టెబిలైజ్ అవ్వటం కానీ, ఈ రైతుల పైన కానీ, మ్యానుఫ్యాక్చరర్స్ పైన భారం పడకుండా వాళ్ళు నిలదొక్కునే అవకాశం ఉందంటారా? ఉంటుందండి. ఎందుకంటే గవర్నమెంట్ తీసుకునే పాలసీల నుంచి 1 by 1 ఇప్పుడు ఇది టైం పడుతుంది అనగానే గవర్నమెంట్ విల్ అనౌన్స్ మెనీ సబ్సిడీస్ ఇండస్ట్రీని సపోర్ట్ చేయడానికి, ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ అవని, సప్లై చైన్ లో బ్లాక్స్ ని క్లియర్ చేయడం అని కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం ద్వారా కానీ. అయితే ఇది కొంత టైం పడుతుంది. బట్ ఇది మనకి ఒక మంచి లెసన్ అనుకోవాలి. రైట్ అండి. రాధా గారు, ఇటీవలే అమెరికాతో లాబింగ్ కోసం భారత్ ప్రత్యేక టీంను కూడా హైర్ చేసుకుంది. దాని ద్వారా ట్రంప్ను ఏమైనా మాట వినే అవకాశం ఉందా? ట్రేడ్ డీల్స్ పై ఇండియా ఆప్షన్స్ ఏంటి? ఇంకా భారతదేశం ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ నెగోసియేషన్స్లో యుఎస్లో ఉన్నటువంటి ఒక 2 లాబింగ్ ఫర్మ్స్ని హైర్ చేసుకున్నటువంటి పరిస్థితి, ఎస్పెషలీ ఈ కమ్యూనికేషన్స్ కానీ, సోషల్ మీడియా కమ్యూనికేషన్స్ కానీ, అలాగే అక్కడ ఇంటర్నల్ మీడియాతో కమ్యూనికేషన్స్ కానీ, అలాగే ఇతర ఆడిటింగ్ కోసం అయితేనేమి కానీ. సో కంప్లీట్గా అక్కడ టీమ్కి అక్కడ ఇంటర్నల్ సినారియోస్ తెలుసు. అలాగే మన భారతదేశం నుంచి మనం లాబింగ్ చేద్దాము, అలాగే మనం నెగోషియేషన్స్ టేబుల్పై తీసుకెళ్దామన్న పాయింట్స్ అన్నీ కూడా ఈ టీమ్స్ ద్వారా క్లియర్గా నెగోసియేషన్స్ టేబుల్పై ఇటు ట్రంప్ టీంతో, యుఎస్ టీంతో నెగోషియేట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ టారిఫ్ డీల్స్ ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ టారిఫ్ డీల్స్ ఎస్పెషలీ భారతదేశం తన ఇంటర్నల్ ఇటు ఫార్మర్స్ అయితేనేమి కానీ, అలాగే అగ్రికల్చర్ సెక్టర్, అలాగే అగ్రికల్చర్ ప్రాసెసింగ్ సెక్టర్లోని ఎటువంటి ట్రంప్ చేసినటువంటి ప్రత్యేక టారిఫ్స్ని కానీ అంగీకరించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. బికాస్ ఆల్వేస్ ఇటు ఫార్మర్స్ ఇంట్రెస్ట్ కానీ, అలాగే డొమెస్టిక్ ప్రొడక్షన్, డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ఇంట్రెస్ట్ కానీ కంప్లీట్గా భారతదేశం ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇటు భారతదేశం అలాగే ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రెండు కూడా ఈ అగ్రికల్చర్ సెక్టర్ ఒకటి క్రూషియల్గా కనిపిస్తుంది, అలాగే ఆటోమొబైల్ సెక్టర్ మరొకటి క్రూషియల్గా కనిపిస్తుంది. కాబట్టి ఈ రెండు దగ్గర ఈ నెగోసియేషన్స్ కుదరకపోవడంతో ఇప్పుడున్నటువంటి నెగోసియేషన్స్లో మరి కొంత డిలే మనకు కనిపించినటువంటి పరిస్థితి. అలాగే భారతదేశం ఒక పక్క యుఎస్తో ఈ ట్రేడ్ డీల్స్, ఈ నెగోసియేషన్స్ చేస్తూనే ఇతర మార్కెట్స్తో ఈ ఎర్లీ హార్వెస్ట్ స్కీమ్స్ కానీ, లేదంటే ఈ పీటీఏ అగ్రిమెంట్స్ పైన కూడా కంప్లీట్గా డైనమిక్గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సినారియోలో ఇదంతా షార్ట్ లివ్డ్ అని మనం ఆలోచన చేయొచ్చు. బికాస్ ఆల్రెడీ 2008 క్రైసిస్ అయితేనేమి కానీ,
అలాగే కోవిడ్ క్రైసిస్ అయితేనేమి కానీ దీనికన్నా పెద్ద క్రైసిస్ మన భారతదేశం ఉన్నటువంటి ఇంటర్నల్ డొమెస్టిక్ డిమాండ్తో అలాగే భారతదేశంలో ఉన్నటువంటి హ్యూజ్ కన్జ్యూమర్ బేస్డ్ మార్కెట్లో తట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఒక పక్క ఈ ట్రేడ్ నెగోసియేషన్స్ డీల్స్ జరుపుతూనే ఇంటర్నల్గా భారతదేశంలో మనకు ఉన్నటువంటి ఈ ప్రొడక్టివిటీ పెంచుకునే అవకాశం కానీ అలాగే లాజిస్టిక్స్ సప్లై చైన్ లాజిస్టిక్స్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ని సరిదిద్దుకోవడంతో పాటు రీసెంట్గా మరొక పక్క భారతదేశం ఇటు రష్యా కానీ అలాగే బంగ్లాదేశ్ కానీ అలాగే చైనా కానీ ఒక పైప్ లైన్ కన్స్ట్రక్షన్ చేపట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాజిస్టిక్స్ ఫెసిలిటీస్ మరింత కెపాసిటీ పెంచుకోవడంతో పాటు మరింత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో భారతదేశం మరింత ముందుకు వెళ్లే పరిస్థితిలో రాబోయే కాలంలో మన భారతదేశం ఎనీ FTA డీల్ కానీ మన భారతదేశం మార్కెట్ ని మరింత కాంపిటేటివ్ గా చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ధన్యవాదాలు మేడం. అలాగే ధన్యవాదాలు సుబ్బారావు గారు, భాస్కర్ రావు గారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.